పేదరాశి పెద్దమ్మ కథలు. కూరగాయల కథ. అనగనగా ఒక ఉసిరికాయంత ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉండేది. మునక్కాయంత ముసలమ్మ రోజు పనికి వెళ్తూ ఉండేది. ఒకరోజు పనికి వెళ్తుంటే మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికింది. అయ్యో, వంకాయంత వజ్రం! ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకుంటుంటే ఒక దొండకాయంత దొంగోడు చూశాడు. మునక్కాయంత ముసలమ్మ వంకాయంత వజ్రాన్ని తీసుకొని బీరకాయంత బీరువాలో పెట్టింది. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్ళింది. దొండకాయంత దొంగోడు మునకాయంత ముసలమ్మ వాళ్ల ఇంటికి వచ్చి బీరకాయంత బీరువాను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్లి వస్తుంటే వాళ్ల ఇంట్లో నుంచి ఒక దొంగోడు పరిగెత్తడం చూసింది. మునక్కాయంత ముసలమ్మ వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరకాయంత బీరువా పగిలిపోయింది. వంకాయంత వజ్రం దొంగిలించబడింది. మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్ దగ్గరికి వెళ్లి కరివేపాకంత కంప్లైంట్ ఇచ్చింది. ఆ పొట్లకాయంత పోలీస్ లవంగంలాంటి లాఠీని తీసుకుని కాకరకాయంత కానిస్టేబుల్తో జీడిపప్పంత జీపు వేసుకుని దొండకాయంత దొంగిని వెతకటానికి బయలుదేరారు. పొట్లకాయంత పోలీస్కి దొండకాయంత దొంగ దొరికాడు. ఆ దొండకాయంత దొంగోడిని లవంగంలాంటి లాఠీతో కొట్టి జీడిపప్పంత జీపులో వేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేశారు. వంకాయంత వజ్రాన్ని పొట్లకాయంత పోలీస్ మునక్కాయంత ముసలమ్మకి ఇచ్చాడు. మునక్కాయంత ముసలమ్మ అరటికాయంత ఆనందంతో ఇంటికి వెళ్ళింది. డౌన్లోడ్ షేర్ చాట్.